మన ఆన్లైన్ జీవితం అది ఎంతవరకు సేఫ్ అనుకుంటున్నారు? మన బ్యాంక్ అకౌంట్లు, మన డిజిటల్ ఆస్తులు, మన పర్సనల్ సమాచారం వీటన్నింటినీ కాపాడే డిజిటల్ తాళాలు త్వరలోనే పనికిరాకుండా పోతాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక పెను విప్లవం గురించి, అది మన బ్లాక్ చైన్ భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో చూడబోతున్నాం. ఈ మాట మన ప్రస్తుత పరిస్థితికి అచ్చంగా సరిపోతోంది కదూ. మనం ఎంతో నమ్మకంతో కట్టుకున్న మన డిజిటల్ కోటల్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక కొత్త శక్తి సవాలు చేస్తోంది. ఇది చరిత్ర రిపీట్ అవ్వడం కాదు, ఇది భద్రత అనే పదానికి అర్థాన్నే, రూల్స్నే పూర్తిగా మార్చేయడం. మరి ఇంతకీ ఈ చరిత్రను తిరగరాస్తున్న ఆ శక్తి ఏంటి? సమాధానం ఒక్కటే: క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది కేవలం ఇంకొంచెం స్పీడ్గా ఉండే కంప్యూటర్ కాదు, ఇది కంప్యూటింగ్ చరిత్రలోనే ఒక సరికొత్త శకం, మన ఊహకు కూడా అందని శక్తితో వస్తోంది. ఆ తేడా ఏంటో చూడండి. ఇక్కడ చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎడమవైపు చూడండి, ఒక మామూలు కంప్యూటర్ ఉంది. అదెలా ఉందంటే, ఒక తాళం చెవిని తెరవడానికి ఒక్కొక్క కీని పట్టి ట్రై చేస్తున్నట్లు. ఇప్పుడు కుడివైపు చూడండి, అది క్వాంటమ్ కంప్యూటర్. అది ఒకేసారి అన్ని కీస్ని పెట్టి ట్రై చేయగలదు. అంటే మన ప్రస్తుత ఆన్లైన్ సెక్యూరిటీని, పాస్వర్డ్లని, ఎన్క్రిప్షన్ని క్షణాల్లో బ్రేక్ చేయగలదన్నమాట. మరి దీనివల్ల మనకొచ్చే నష్టమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఈ అపారమైన క్వాంటమ్ శక్తి నేరుగా బ్లాక్ చైన్ గుండెపై దాడి చేస్తోంది. బిట్కాయిన్ దగ్గరనుంచి ప్రతి డిజిటల్ ఆస్తి వరకు వాటిని సురక్షితంగా ఉంచే ఆ క్రిప్టోగ్రఫీ కవచం క్వాంటమ్ కంప్యూటర్ల ముందు నిలవలేదు. అయితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారముంటుంది. ప్రతి కొత్త ముప్పుకు ఒక కొత్త రక్షణ వ్యవస్థ పుడుతుంది. ఈ క్వాంటమ్ సవాలుకు సమాధానమే క్వాంటమ్ సురక్షిత బ్లాక్ చైన్. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏదో ఊహల్లో ఉన్న టెక్నాలజీ కాదు, నిజంగానే కొన్ని కంపెనీలు ఈ సవాల్ని స్వీకరించాయి. ఉదాహరణకి మైటియర్ యూనివర్స్ రాబోయే క్వాంటమ్ ముప్పును తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్లాక్ చైన్లలో ఇదొకటి. ఈ పోరాటంలో ఇదొక చాలా కీలకమైన ముందడుగు. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లేదా పీక్యూసీ అనే టెక్నాలజీతో. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోండి. పాత డిజిటల్ తాళాలు ఒక రకమైన మ్యాథ్ ప్రాబ్లం మీద ఆధారపడితే, క్వాంటమ్ కంప్యూటర్లు ఆ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసేస్తాయి. కానీ ఈ పీక్యూసీ ఏం చేస్తుందంటే, క్వాంటమ్ కంప్యూటర్లు కూడా సాల్వ్ చేయలేని చాలా చాలా కష్టమైన సరికొత్త మ్యాథ్ ప్రాబ్లమ్స్తో కొత్త తాళాలను తయారుచేస్తుంది. ఇదంతా ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటున్నారేమో, కాని కాదు. ఈ మార్పు ఇప్పుడే మన కళ్ల ముందే మొదలైంది. ఐడియా స్టేజ్ నుంచి రియాలిటీ వైపు మొదటి అడుగులు పడుతున్నాయి. ఎదుగోండి, ఇదే దానికి సాక్ష్యం. ఇవి కేవలం మాటలు కాదు. మనమిక్కడ చూస్తున్నట్లు మైటియర్ యూనివర్స్ వాళ్ల పియూక్యూసీ టెస్ట్నెట్ను ఈ జనవరి చివర్లోనే లాంచ్ చేస్తున్నారు. అంటే అర్థమేంటి? క్వాంటమ్ సురక్షిత భవిష్యత్తు మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. థియరీలుంచి ప్రాక్టికల్లోకి వచ్చేస్తోంది. కాబట్టి ఇక్కడ ఒకటే సందేశం: కేవలం చూస్తూ కూర్చోవద్దు, ఇందులో భాగమవ్వండి. ఇది కేవలం టెక్నాలజీ నిపుణులకే కాదు, మనందరి డిజిటల్ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఇదొక పిలుపు. ఈ కొత్త భద్రతా యుగంలోకి అడుగుపెట్టడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ ఆధారపడే మన డిజిటల్ ప్రపంచం త్వరలో గడువు ముగిసిపోయే ఒక పునాదిపై నిర్మించబడిందా? క్వాంటమ్ యుగం తలుపు తడుతోంది. మరి మనం సిద్ధంగా ఉన్నామా?